ఎవ్రీవన్, వెల్కమ్ టు టెక్ వై యూట్యూబ్ ఛానల్. మనం ఈరోజు విండోస్ లో VS కోడ్ ని ఎలా సెటప్ చేయాలనే దాని గురించి చూద్దాం. సో మనం ఫస్ట్ సి ప్రోగ్రామింగ్ రాయడానికి మనకు కావాల్సిన బేసిక్ రిక్వైర్మెంట్ వచ్చేసి ఒక IDE అంటే టెక్స్ట్ ఎడిటర్ లాంటిది కావాలి. నెక్స్ట్ వచ్చేసి కంపైలర్, సి కంపైలర్ అనేది ఖచ్చితంగా సిస్టమ్ లో ఉండాలి. సో ఫస్ట్ మనం VS కోడ్ ని డౌన్లోడ్ చేద్దాం. మీ దగ్గర ఉన్న బ్రౌజర్ లోకి వెళ్ళి VS కోడ్ ఫర్ విండోస్ అని టైప్ చేయండి. ఇక్కడ వచ్చింది కదా ఫస్ట్ లింక్, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసేసా. సో మీరు దీని మీద క్లిక్ చేసినామంటే డౌన్లోడ్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఫైల్స్ లోకి పోయి డౌన్లోడ్స్ లో ఉంటుంది, డౌన్లోడ్ చేసింది ఇక్కడ ఉంది కదా, దీని మీద డబుల్ క్లిక్ చేయండి. అగ్రిమెంట్ యాక్సెప్ట్ చేసి నెక్స్ట్ కొట్టండి. నెక్స్ట్ మీకు డెస్క్టాప్ ఐకాన్ కావాలంటే చెక్ ఇన్ చేయండి, లేకపోతే చెక్అవుట్ చేయండి. నెక్స్ట్ మీకు పాత్ కూడా అడిగి ఉండొచ్చు. ఒకవేళ ఆ పాత్ డిఫాల్ట్ ఉంది అండి, నాకైతే అడగలేదు. అంటే నా దాంట్లో ఆల్రెడీ ఉంది VS కోడ్. సో మీకు పాత అడిగితే మీరు కావాలంటే చేంజ్ చేసుకోండి, బట్ మాక్సిమం డిఫాల్ట్ ఉన్నకే చూడండి. ఫినిష్ కొట్టండి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం ఒక సి ప్రోగ్రామ్ రన్ చేయాలంటే మనకు వచ్చేసి ఎక్స్టెన్షన్స్ కావాలి. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ ప్యానల్ లో మీకు ఇక్కడ ఎక్స్టెన్షన్స్ అని ఉంటాయి, దాని మీద క్లిక్ చేయండి. ఉంది కదా CR++ ఎక్స్టెన్షన్ ప్యాక్ అనేసి, దాని మీద క్లిక్ చేయండి. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నా, మీకైతే ఇక్కడ ఇన్స్టాల్ అనే ఆప్షన్ చూపిస్తుంది. సో ఇన్స్టాల్ అని కొట్టండి. ఇన్స్టాల్ అని చూపించినప్పుడు ఇన్స్టాల్ అయిపోతుంది. సో మనకు ఎక్స్టెన్షన్ సెట్ చేసినాం, మనం నెక్స్ట్ VS కోడ్ కూడా సెట్ చేసినాం. బట్ మనకు మెయిన్ కావాల్సింది ఏంటంటే కంపైలర్. సో కంపైలర్ డౌన్లోడ్ చేద్దాం. మళ్ళీ మీ దగ్గర ఉన్న బ్రౌజర్ లోకి వెళ్ళండి. ఇక్కడ సి కంపైలర్ ఫర్ విండోస్ అని టైప్ చేయండి. మనం ఇప్పుడు ఫీచర్ వచ్చేసి Ming64 ఇక్కడ చూపిస్తుంది కదా VS కోడ్ అనేసి, దీని మీద క్లిక్ చేయండి. మీరు ఈ వీడియోని చూసి ఆ Ming64 అనే కంపైలర్ డౌన్లోడ్ చేసేసుకోండి. సో మనం మన ఫస్ట్ ప్రోగ్రామ్ రాయొచ్చు ఇంకా సిలో. సో దట్స్ ఇట్ గైస్. మనం VS కోడ్ అనేది ఇట్లా సెటప్ చేస్తాం. మీకు ఒకవేళ కంపైలర్ ఎక్కిచ్చేది కూడా నీట్ గా స్టెప్ బై స్టెప్ కావాలంటే వీడియో కింద కామెంట్ చేయండి. సో నేను కావాలంటే చూపిస్తాను, లేకపోతే ఇక్కడ ఉంది కదా, ఇక్కడ చూపిస్తుంది కదా, దీంట్లో చెక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. సో మనం ఇప్పుడు చెక్ చేద్దాం అసలు మన దాంట్లోకి ఆ కంపైలర్ అనేది ఎక్కిందా లేదా అనేసి. సో ఫస్ట్ ఈ కమాండ్ కూడా దీనికి మనం కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేయాలి. CMD అని కొట్టండి మీరు దాంట్లో సెర్చ్ బార్ లో. దీన్ని కాపీ చేసుకుందాం. ఎంటర్ కొట్టండి. సో ఇక్కడ మీకు చూపిస్తుంది కదా GCC వర్షన్ 13.2.0 అనేసి. ఇది వచ్చేసి ఖచ్చితంగా చూపించాలి. చూపిస్తే మీ దాంట్లో ఇన్స్టాల్ అయినట్టే. సో ఇంకా 2 కమాండ్స్ ఉన్నాయి కదా, ఇవి కూడా కొడదాము. ఇదిగోండి G++ కంపైలర్ కూడా ఉందంటే ఇది వచ్చేసి C++ కోసం. సో మన దాంట్లో కంపైలర్ అనేది పూర్తిగా ఇన్స్టాల్ అయిపోయింది. అందులో మనం దానికి పాత్ కూడా సెట్ చేసేసినాం. సో నో ప్రాబ్లం. ఇప్పుడు మనం మన ఫస్ట్ సి ప్రోగ్రామ్ రాయడానికి ట్రై చేద్దాం. కంపైలర్ సెటప్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. సో మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ఫస్ట్ సి ప్రోగ్రామ్ వద్దాం. దీనికి వచ్చేసి నాకు ఆల్రెడీ ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకున్నా, ఆ ఫోల్డర్ని ఓపెన్ చేస్తున్నా. డెస్క్టాప్ మీద క్రియేట్ చేసుకున్నా సి ప్రోగ్రామింగ్ అనేసి. సో ఇక్కడ న్యూ ఫైల్ అనేది క్రియేట్ చేస్తున్నా, hello.c అని పెడుతున్నా. దానికి మేము .c ఎందుకంటే సి ఫైల్స్ ని .c తోటి సేవ్ చేయాలి. సో ఫస్ట్ ప్రోగ్రామ్ రాద్దాం. మీకు ఇది అర్థం కాకపోయినా ఇబ్బంది లేదు, నిదానంగా అన్ని అర్థమైతే నెక్స్ట్ వీడియోలో మనం దీని గురించి క్లియర్ గా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసి అసలు సి ప్రోగ్రామ్ అనేది రన్ అవుతుందా లేదా అని చెక్ చేద్దాం మన పీసీలో. ఫస్ట్ సెలెక్ట్ చేసుకోండి.
మనకు అవుట్‌పుట్ వచ్చేసి టెర్మినల్‌లో వస్తది. ఇది డీబగ్ కన్సోల్ అంటే ఏమన్నా ఎర్రర్స్ ఉంటే చూపిస్తది. ఇక్కడ టెర్మినల్ ఉంది గదా! ఈ టెర్మినల్‌లో అవుట్‌పుట్ వచ్చేసింది హెలో వరల్డ్ అనేసి. కావాలంటే చెక్ చేయండి. దిస్ ఈజ్ అవర్ అవుట్‌పుట్. సో, మనం ఫస్ట్ సి ప్రోగ్రామ్ అనేది సక్సెస్‌ఫుల్‌గా రన్ చేసినాం. మీకు మధ్యలో ఏదన్నా సరే ఎర్రర్స్ వచ్చింటే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. సో, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను నేను. మీకేదైనా ప్రాబ్లమ్ వచ్చుంటే. సో, థాంక్ యూ ఎవరీవన్. Subscribe for more videos. Thank you. That's it for this video.